నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్య సేవలు నిలిపివేత. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బంద్ చేస్తున్నట్లు టీఏఎన్హెచ్ఏ ప్రకటన. ఆరోగ్యశ్రీకి సంబంధించి చెప్తానే ఉన్నాడు పాపం. నిజంగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, ఆ రోజు నుంచి కూడా మోసపోతే గోసపడతాం అని చెప్పేసి. ఇప్పటికే రైతు బంధుకు రామరామ్ అయింది, దళిత బంధుకు జైభీమ్ అయింది. ఇప్పుడు కొత్తగా ఆరోగ్యశ్రీ పాపం పేదోడి హెల్త్, పేదోడి ఆరోగ్యానికి ఒక భరోసాగా అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైనటువంటి చాలా గొప్ప స్కీమ్. నేను ఇప్పటి కూడా చెప్తా ఉన్నా, ఒక జర్నలిస్ట్గా, ఒక తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తిగా, ఈరోజు ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించినటువంటి గొప్ప స్కీమ్ ఒకటి ఫీజు రియంబర్స్మెంటు, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ. ఈ రెండు ప్రాజెక్టులని కనీసం మొత్తం తూడ్చేసేలా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మెడికల్ కాలేజీలకు వాళ్ళు విద్యార్థులు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇగో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇది. ఇంకా ఆరోగ్యశ్రీ పనిచేయదు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతున్నటువంటి పేద ప్రజల మీద జరుగుతున్నటువంటి, పేద ప్రజల ఆరోగ్యం మీద జరుగుతున్నటువంటి దాడిలో భాగంగానే ఈరోజు ఆరోగ్యశ్రీ బంద్ కావాల్సిన పరిస్థితి. కార్పొరేట్ ఆసుపత్రులకు, కార్పొరేట్ హాస్పిటల్స్కు ఈరోజు వెన్ను దన్నుగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా సాగాలని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా పేదోడి ఆరోగ్యానికి ఒక భరోసాగా నిలిచిన, పేదోడి ఆరోగ్యాన్ని ఒక నయా పైస లేకుండా కూడా కుదుటపరిచినటువంటి ఆరోగ్యశ్రీ మీద ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఇది. ఈ కుట్రలో భాగంగా నిజంగా చూడండి, మీరందరూ కూడా ఒకసారి చదివిస్తా. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఎన్హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లి రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్యశ్రీ సీఈఓలను కలిసినా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సేవలు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో ఇటీవల జరిపిన చర్చల్లో 140 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సోమవారం 100 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేశామని, మరో 40 కోట్లు త్వరలో విడుదల చేయనున్నామని వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రభుత్వం నుంచి తమకు సుమారు 1400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మాది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ చేసే నాకు రావట్లేదు. కానీ ఎందుకంటే ప్రజారోగ్యం, పేదల ఆరోగ్యం మీద కూడా ఆటలాడినటువంటి ఘనత రేవంత్ రెడ్డి సర్కార్కే దక్కుతుంది. చూద్దాం మరి అది ఎంతవరకు పోతుందో ఇంకతో.